సార్ ఆ నలుగురికి బీజేపీలో టికెట్ రాకుండా చంద్రబాబు గారు ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పారని, అందుకే ఇప్పుడు ఆ నలుగురు భారతీయ జనతా పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా ఆ వార్తలో వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం ఉంటే ఆ నలుగురు ఎవరు అంటే ఏం చెప్తారు? సో ఒకటేంటంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా XYZ వాళ్ళు వద్దు అని చెప్పి చెప్పరు. కూటమిలో ఎవరు తీసుకున్నా కానీ, అసెంబ్లీ తీసుకున్నా లేదా లోక్సభ తీసుకున్నా, గెలవాలి, గెలిచే అభ్యర్థులకు ఇవ్వాలి అనేది ఆయన అభిప్రాయం. ఆ మేరకు బీజేపీ తోటి పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి హైకమాండ్కి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తారు. కండిషన్స్ బెటరు. ఇప్పుడే కాదు, అసలు ఆయన కండిషన్స్ పెట్టి లేదంటే ఇంకొకరి మీద కక్ష పెట్టుకొని ఆ కక్ష సాధింపు చర్యలు తీసుకు వెళ్ళరు. వెళ్ళే పని అసలు ఈ పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడుకి కక్ష సాధింపు దిశగా రాజకీయాలను కనుక చేసే ఆలోచన చంద్రబాబు నాయుడుకి 10% ఉన్నా ఇవాళ ఆయనకి ఈ పరిస్థితి రాదు. ఆయన ఉన్నంతకాలం ఆయనే సీఎంగా ఉండేవాళ్ళు. ఆయన కక్ష సాధింపు మనిషి కాదు. ప్లస్ XYZ గురించి ఆయన ఆలోచించరు, ఒక వ్యవస్థ గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు కూటమి అభ్యర్థులు అనేది ఆయన చూస్తూ ఉంటారు. ఆయన లుక్ ఎప్పుడు కూడా కూటమి అభ్యర్థులు. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు కుప్పం సభలో ప్రసంగంలో కానీ, మళ్ళీ నిన్న మదనపల్లి సభలో కానీ ఆయన కూటమి అభ్యర్థులను గెలిపించండి అంటున్నారు. అక్కడ యాక్చువల్గా అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే, కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని చెప్పి చెప్పొచ్చు, కానీ కూటమి అభ్యర్థిగా దిగుతున్నారు. కూటమి అభ్యర్థుల్ని మీరు కూటమి అభ్యర్థులను నిలబెట్టండి, కూటమి అభ్యర్థులకు సంబంధించి మీరు గెలిపించండి అని చెప్తున్నారు. అంతే తప్ప ఒక పార్టీ పరంగా ఆయన చెప్పట్లేదు. సో కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కనుక ఆ నలుగురిని చంద్రబాబు నాయుడు వద్దన్నారు, అందుకే వాళ్ళకి ఇవ్వలేదు అనేటువంటిది ఒకటి ఉంది కదా. సో ఆ నలుగురిని ఆయనేం వద్దని కండిషన్స్ బీజేపీ అధిష్టానం మీద పెట్టి ఉండరు, కానీ సర్వేలు మాత్రం ప్రొజెక్ట్ చేస్తుంటారు. జనసేన సర్వేలు చేసుకుంది, బీజేపీ సర్వే చేసుకుంది, తెలుగుదేశం పార్టీ సర్వే చేసింది. ఈ సర్వేలని ప్రొజెక్ట్ చేసి ఉంటారు. ప్రొజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు దాంట్లో ఫిట్ అయి ఉండరు. సో దాంట్లో భాగంగా వాళ్ళు టికెట్ని కోల్పోయినటువంటి వాళ్ళు సహజంగా బీజేపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోట్లుగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లుగా బీజేపీలో వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళ మీద ఎప్పటి నుంచో ముద్ర ఉంది. ఆ ముద్ర ఉన్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడే వాళ్ళని పక్కన పెట్టేశారు. వాళ్ళని వద్దని అధిష్టానం చెప్పాడు బీజేపీ అధిష్టానానికి, అందుకే వాళ్ళని పక్కన పెట్టేశారు అనేటువంటిది ఇప్పుడు అభిప్రాయం బలపడుతుంది. అయితే ఇప్పుడు ఆ నలుగురు ఏంటి, బీజేపీలో కొనసాగే అవకాశం ఉందా లేదంటే జంప్ అవుతారా అనేటువంటిది ఇప్పుడు నడుస్తూ ఉంది. సో బీజేపీలో కొనసాగడానికి వాళ్ళకి ఇప్పుడు భవిష్యత్తు కనిపించట్లా. ఎందుకనంటే రాబోయేటువంటి రోజుల్లో పోటీ చేయడానికి ఏమో అవకాశం లేదు. ఆల్రెడీ బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీకి షేరింగ్లో వచ్చినటువంటి 6 ఎంపీ స్థానాలు, అలాగే 10 అసెంబ్లీ స్థానాలు అభ్యర్థులు ప్రకటించేశారు. సో ఆ అభ్యర్థులు ఎక్కడా కూడా ఈ నలుగురు కనిపించట్లే ఎక్కడ. ఈ నలుగురు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా గతంలో అనేకమైనటువంటి కామెంట్లు చేశారు. ప్లస్ ఈ పొత్తు అనేది, కూటమి అనే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ దీన్ని విచ్ఛిన్నం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయత్నం చేసిందో అంతకంటే ఎక్కువగా ఈ నలుగురు ప్రయత్నం చేశారు అనేది బీజేపీ అధిష్టానానికి కూడా తెలుసు. అందుకే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికైనా వెళ్తారు అనేటువంటి ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా బీజేపీ అధిష్టానం చాలా లైట్గా తీసుకుంది. అంటే పొమ్మం లేక పొగ పెడుతుంది ఏది బీజేపీ కూడా. ఇక తెలుగుదేశం పార్టీ అయితే పొమ్మని చెప్పిద్ది వాళ్ళని, ఎందుకంటే ఉన్నా కానీ నష్టమే కదా, మీరు బీజేపీలో ఉన్నా కానీ కూటమికి అయితే పనిచేయరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు కదా అనే యాంగిల్లో వాళ్ళు పట్టించుకోవట్లా. అంటే జనసేన కూడా అదే పరిస్థితి, జనసేన కూడా వాళ్ళని పట్టించుకోదు. ప్లస్ జనసేన పవన్ కళ్యాణ్నే డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు అనేక సందర్భాల్లో చేశారు. కాబట్టి జనసేన బొమ్మ ఉంటుంది, తెలుగుదేశం పార్టీ బొమ్మ ఉంటుంది, బీజేపీ పొమ్మం లేక పొగ పెడుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ నలుగురు వైసీపీతో టచ్లోకి వెళ్ళిపోయారు, ఎలాగో టచ్లో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా అవకాశం ఇస్తే వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు అనేది ఒకటి. అంటే ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించేశారు, మరి వాళ్ళని తీసుకుని ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి అని అంటే, ప్యాకేజీల కోసం లేదంటే భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే ఎమ్మెల్సీగానో లేకపోతే రాజ్యసభగానో ఇవ్వడానికి ఏదైనా హామీ ఇస్తే వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు, లేదా ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టచ్లో ఉన్నారని చెప్పి ఆ నలుగురి మీద ఇప్పుడు
లేటెస్ట్గా వస్తున్నటువంటి ఒక విస్తృతమైనటువంటి ప్రచారం. ఉమ్, ఆ నలుగురు ఎవరు అని అంటే ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. గతంలో చాలా కీలకంగా బీజేపీకి వ్యవహరించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నేత, ఉమ్, ప్లస్ ఎమ్మెల్సీ, ఉమ్, ఇంకొక ఎమ్మెల్సీ, బీసీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించి గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఉమ్, ఇంకొక అతనేమో రాయలసీమకు సంబంధించి నోరు బారేసుకుని చెప్పులు తీసుకుని చెప్పులు దెబ్బలు తిన్నటువంటి ఇంకొక నేత, ఇంకొక అతను ఏంటి ఢిల్లీలో ఉంటూ తనకంటే మేధావి లేడు, తనే మేధావిని, అసలు వీళ్ళెవరు పనికిరాదు, నాకు వైజాగ్ని నేను ఎలా అభివృద్ధి చేయాలని నేనే చేసి చూపిస్తానని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయన. ఈ నలుగురు బీజేపీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టచ్లో వెళ్తున్నారు. అవసరమైతే ఏ రోజైనా వైసీపీలోకి జంప్ కావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సరే, ఆ నలుగురు మరి ఆ నలుగురితోటే పరిమితం అవుతారా, లేదంటే ఆ నలుగురితో పాటు ఇంకొక నలుగురిని తీసుకెళ్తారా అనేది కూడా చూడాలి ఇప్పుడు. బట్ ఆ నలుగురు అయితే ఇప్పుడు తెలుగుదేశం పొమ్మంటుంది, ఆ నలుగురిని జనసేన పొమ్మంటుంది, ఢిల్లీ కూడా పొమ్మం లేక పొగబెడుతుంది. సో కాబట్టి ఆ నలుగురు మరి ఉంటారా, బీజేపీలో ఓడతారా? ఆ నలుగురిని ఇప్పుడు వైసీపీ అన్న తీసుకునే పరిస్థితి ఉందంటారా అసలు? ఇప్పుడు వైసీపీ తీసుకునే పరిస్థితి అంటే ఆల్రెడీ ఈ పాటికి వెళ్ళిపోయింది వాళ్ళే. ఉమ్, రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు వీళ్ళు, ఉమ్, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారనేది వీళ్ళ నలుగురు పేరు కూడా బయటకు వచ్చింది. ఉమ్, ఈ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ జరుగుతున్నటువంటి క్రమంలోనే అసలు వీళ్ళు అసలు ఎందుకు పార్టీలో ఉంటూ వైసీపీకి పనిచేసే కాడికి వైసీపీకే పంపిస్తే పోతుంది కదా అని చెప్పి బీజేపీ అధిష్టానమే ఒక నిర్ణయం తీసుకుని లైట్గా తీసుకుంది వాళ్ళని ఉమ్, అనేటువంటిది అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఈవెన్ ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరం మీద కూడా నెగిటివ్గా వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఉమ్, అందుకని ఇప్పుడు ఇంట్లో ఉంటూ ఇంటిని డ్యామేజ్ చేసే వాళ్ళకన్నా పక్కన వాళ్ళు బెటర్ కదా, అందుకని వదిలించుకునే కార్యక్రమంలో బీజేపీ ఆ నలుగురిని పట్ల ఉంది అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తూ ఉంది. సో వాళ్ళు మరి ఉంటారా అంటే ఇప్పుడు వైసీపీ కనుక వాళ్ళకి కనుక ఆఫర్ ఇస్తే ఓపెన్ ఆఫర్ వెళ్ళిపోతారు. ఒకవేళ ఓపెన్ ఆఫర్ ఇవ్వకపోయినా నీకు కిక్ బ్యాక్స్ అనేది బయట నుంచి లేదా లోగుట్టుగా అందుతుంటాయి కాబట్టి బీజేపీలో నుండి వైసీపీ ప్రచారం చేస్తారు. రేపు బీజేపీ అభ్యర్థులను ఓడించడానికి వీళ్ళు సాయశక్తిలో ప్రయత్నిస్తారు డెఫినెట్గా. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి లేదు కదా, 10 అసెంబ్లీలు అనౌన్స్ చేసిన తర్వాత ఆ నలుగురికి అసలు ఎక్కడా కూడా లేదు, ప్రతిపాదనే లేదు అసలు. అంటే బీజేపీలో వాళ్ళు జీరో అయిపోయారు. సో కాబట్టి ఇప్పుడు ఒకటే మార్గం, వెళ్ళడమా లేదంటే కిక్ బ్యాక్స్ లేకపోతే ఇతరత్ర లోపాయికారి వ్యవహారాలకి పాల్పడి వైసీపీకి సపోర్ట్ చేయటం, ఈ రెండే ఆప్షన్స్ వాళ్ళకి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక వైసీపీకి కూడా అవసరం కాబట్టి బహుశా వాళ్ళని తీసుకునే అవకాశం కూడా ఉంది. వైసీపీ తీసుకుని ఏదన్నా ఫర్దర్గా తర్వాత ఏదన్నా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని ఆఫర్ ఇస్తే కనుక వీళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. వదిలించుకోవడానికి కూడా బీజేపీ సిద్ధంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.